దేవుని పిలిచినటువంటి పిలుపుకు తగిన వారంగా ఉండాలి అంటే దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సంఘము హెచ్చైనదిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దృష్టిని ఎక్కడ? మన మీద నుంచి లోకాన్ని మీదకు మళ్లించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ ఫస్ట్ మెసేజ్ ఆఫ్ ఫెలోషిప్ ప్రసాదం పాడు విజయవాడ సంఘం తరపున మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాము. ప్రభు ఇచ్చినటువంటి దర్శనం అనుసరించి ఈ యొక్క వాయిస్ ఆఫ్ విక్టరీ అనేటువంటి బ్రాడ్కాస్ట్ను స్టార్ట్ చేయడానికి ప్రభు సహాయము చేశాడు. ఎంతవరకు దేవుడు అద్భుత రీతిలో నడిపించాడు. దేవుడు సంఘములో గొప్ప కార్యములు చేస్తున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని సర్వ సృష్టి కూడా మీరు సువార్త ప్రకటించండి, సమస్త జనులను, సకల జనులను మీరు శిష్యులుగా చేయండి అని చెప్పిన ప్రభువు మాటను అనుసరించి ఈ యొక్క బ్రాడ్కాస్ట్ స్టార్ట్ చేశాం. ప్రైజ్ గాడ్. ఈ యొక్క బ్రాడ్కాస్ట్ మీ అందరు కూడా దీవెనకరంగా ఉండాలని చెప్పేసి మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మాతో ప్రార్థించండి. ఈ దినము వాక్య భాగంలో నుంచి కూడా యెషయా రాసినటువంటి గ్రంథం 2వ అధ్యాయంలోంచి కూడా చదువుకుందాం. యూదాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనములు కలిగిన దేవోక్తి. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త జనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలంలో సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవల్లో నడుతామని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనం మీదికి జనము ఖడ్గమెత్తకుండును, యుద్ధము చేయ నేర్చుకునుట ఇక మానివేయను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దినం మన అంశము బికమింగ్ ద పీపుల్ గాడ్ హస్ కాల్డ్ us టు బీ. దేవుడు మనల్ని పిలిచినటువంటి ప్రజలముగా మనం కావాలి. దేవుడు మనలను పిలిచినటువంటి పిలుపుకు తగిన ప్రజలు మనం కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ లేఖన భాగాన్ని చూస్తున్నప్పుడు యెషయా ఒక గొప్ప దర్శనాన్ని చూస్తున్నాడు. ఎంత గొప్ప దర్శనము అంటే దేవుని యొక్క మందిరము అది హెచ్చించబడినట్లు చూస్తున్నాడు. అది పర్వతముల మీద ఉన్నట్లు చూస్తున్నాడు. అది పర్వత శిఖరము మీద ఉన్నట్లు చూస్తున్నాడు. అద్భుతమైనటువంటి దర్శనము. అయితే ఈ దర్శనము గురించి యెషయా ఏం చెప్తున్నాడు? ఈ దర్శనము ఎప్పుడు నెరవేరుతుంది? ఈ దర్శనము అంత్య దినముల్లో నెరవేరుతుంది. అంత్య దినములు అంటే అర్థం ఏమిటి? బైబిల్ ప్రకారం కాలాన్ని 4 భాగాలుగా విభజించారు. ఓల్డ్ టెస్టమెంట్ ఏజ్ అంటే పాత నిబంధన కాలము, ఫస్ట్ అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క మొట్టమొదటి రాకడ కాలము, తర్వాత చర్చ్ ఏజ్ సంఘకాలము, తర్వాత సెకండ్ అడ్వెంట్ అంటే 2వ రాకడ. అయితే 4 భాగాలుగా విభజించినప్పుడు అంత్య దినములు ఎప్పుడు మొదలవుతాయి? లాస్ట్ డేస్ బిగిన్ విత్ ది ఫస్ట్ అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్. చివరి దినాలు అటువంటివి ప్రభు యొక్క మొట్టమొదటి రాక, లేకపోతే ప్రభు యొక్క పుట్టుకతో ఆరంభమైనవి చెబుతున్నాడు. దేవుడు ఒక కార్యమును చేయబోతున్నాడు అంత్య దినముల్లో. దేవుని మందిరము
పైకి ఎత్తబడుతుంది. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఏమిటి దేవుని ప్రణాళిక? దేవుని యొక్క మనస్సు మీద ఏముంది? అంచె దినాల గురించి దేవుడు ఈ లోకంలో ఏమి చేయబోతున్నాడు అన్నదానిని యెషయా దర్శనపూర్వకంగా చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ దినమందు హల్లెలూయా మనం దేవుని యొక్క దర్శనమును చూచు వారిగా ఉండాలి. ముందుకు వెళ్ళాలి అంటే దేవుడు చూపించిన దానిని చూడవలసిన వారుగా ఉన్నాం. దేవుడు చూపించిన దాన్ని చూడడం మాత్రమే కాదు, గ్రహించేటువంటి వారంగా మనం ఉండాలి. ఎప్పుడు చూచామో, ఎప్పుడు గ్రహిస్తున్నామో, ఎప్పుడు దేవునితో నడవటం ఆరంభించామో అప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో, మన సంఘ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతాయి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. వాట్ ఈస్ ద విజన్? Isaiah is seeing the exaltation of the temple, the exaltation. దేవుని సంఘము, దేవుని మందిరము హెచ్చించబడడం చూస్తున్నాము. అయితే ఆ కాలంలో హెచ్చించబడలేదా? యెషయా చూస్తున్న కాలంలో సంఘము హెచ్చించబడటం కాదు, మందిరము హెచ్చించబడటం కాదు, కడు దీనస్థితిలో ఉంది. ఇశ్రాయేలు యొక్క పరిస్థితి అంతా కూడా కడు దీనస్థితిలో ఉన్నది. ఎంత దీనస్థితిలో ఉంది అంటే యెషయా రాస్తున్నాడు, దోస తోటలోని పాకవలే ఇశ్రాయేలు ఉందంట. ఇశ్రాయేలు ప్రజలైనా ఉన్నారు, వారు తిరుగుబాటు చేస్తున్నట్టు వారుగా ఉన్నారు, వారు దేవుని మాట వినడంలో వారుగా ఉన్నారు, వారు బొత్తిగా జ్ఞానము లేని వారుగా ఉన్నాడని యెషయా మొదటి అధ్యాయం రాశాడు. ఇంకా చెప్పాలంటే మందిరం అంటే మనుషుల మనసులో ఏమి లేదు, ఆసక్తి లేదు, ఆసక్తి పోయింది. దేవుడు అంటే ఆసక్తి తొలగిపోయింది. వారు ఇతర దేవతల వైపు చూస్తున్నారు. అటువంటి సమయంలో యెషయా ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఏమిటంటే దర్శనము? అంచె దినములు వస్తున్నాయి. ఆ దినములలో దేవుని మందిరము అన్నిటికంటే పైగా ఉన్నట్లు చూస్తున్నాడు. దేవుని మాటని, మనుషుల మాటని గుర్తించడానికి కొంచెం కష్టపడుతుంటాం. ఏది దేవుని మాట, ఏది దేవుని మాట కాదు? దేవుని మాట ఎట్లుంటుందంటే మనుష్యునికి, మనుష్య జ్ఞానమునికి అందరిగా ఉంటుంది. ఆనాడు యెషయా కాలంలో ఇశ్రాయేలు దేశం పతనావస్థలో ఉంది, మందిరముకు వెళ్ళే వాళ్ళు లేరు. అటువంటి పరిస్థితిలో ఉంటే యెషయా అంటున్నాడు, దేవుడు యెషయాకు చూపిస్తున్నాడు, గొప్ప కార్యాలు జరగబోతున్నాయి, అద్భుత కార్యాలు జరగబోతున్నాయి, ఆశ్చర్య కార్యాలు జరగబోతున్నాయి, దేవుని మందిరం పైకెత్తబడుతుంటాడు. ఇది ఎలా సాధ్యం? దేవుని మాట ఎప్పుడు కూడా నీ ఆలోచనకు, నీ పరిస్థితికి, నీ ఊహకు మించినదిగా ఉంటుంది. హల్లెలూయా. అందుకే దేవుడు హబక్కూకుతో మాట్లాడు, ఒక మాట చెప్పాడు, హబక్కూకు నీ దినముల్లో నేను కార్యం చేస్తున్నాను. హబక్కూకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? దేవా, ఈ దేశం అంతా కూడా బలాత్కారము, ఈ దేశం అంతా కూడా భక్తిహీనత, దేవా నువ్వు ఉన్నావా? దేవా నువ్వు ఆలకిస్తున్నావా? దేవుడు అన్నాడు, నీ దినాల్లో కార్యం చేస్తాను. నీకు చెప్పినప్పటికీ ఆ కార్యం గురించి నువ్వు నమ్మలేవు. ఏమిటి? నువ్వు నమ్మలేవు. నమ్మశక్యము కానటువంటి కార్యము, నమ్మశక్యము కాదు దేవుని కార్యము, దేవుని దర్శనము. చెప్పిన అంశము ఏమన్నాను ఇప్పుడు? దేవుని మాట, దేవుని మాట కాదా? దేవుని మాట ఎప్పుడు కూడా నీ గ్రహింపుకు అందదు. ఊహకు మించినటువంటివి దేవుడు చూపించేటువంటి వాడు. హల్లెలూయా. ఇది మనిషి సంబంధంగా ఈ దర్శనము చూడటం అసాధ్యము. మనిషి సంబంధంగా ఇటువంటిది కల కనటం కూడా అసాధ్యము. అటువంటి దానిని దేవుడు యెషయాకి చూపిస్తున్నాడు. హల్లెలూయా. అయితే ఆ దినములలో ఇశ్రాయేలు యొక్క దేవుడు ఎవరికి దేవుడు? ఆయన కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు. అయితే ఇప్పుడు యెషయా చూస్తున్నాడు, దర్శనం చూస్తున్నాడు, లేదు 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 లేదు, ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు కాదు, ఆయన సర్వ లోకానికి దేవుడు. హల్లెలూయా. దేవుని స్తోత్ర మహిమ కలుగును గాక. సర్వ లోకానికి దేవుడు. అయితే ఎలా సాధ్యమవుతుంది? ఎవరు ఆరాధిస్తున్నారు అప్పుడు దేవుణ్ణి? ఈ దేవుణ్ణి కేవలం యూద ప్రజలు. వారి బలం ఎంత, వారి ప్రభావం ఎంత, వారి శక్తి ఎంత, వారి జ్ఞానం ఎంత? వారు అంతరించి పోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, అంతరించి పోవటం కాదు,
మహిమ దిగబోతుంది అంచె దినములలో. హల్లెలూయా. ఈ దేవుడు, హల్లెలూయా, ఈ దేవుని కేవలం ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే ఆరాధించడం కాదు, సర్వలోకము కూడా ఆయన మందిరము తట్టు తిరుగుతుంది. హల్లెలూయా. సర్వలోక ప్రజలు కూడా ఒక ప్రవాహం వలె వస్తారని చెప్పేసి దర్శనమును యెషయా చూస్తున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దర్శనము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం చూడవలసింది ఆ దర్శనము ఎలా నెరవేరింది. ఆ దర్శన నెరవేర్పు ఈనాడు జరగాలి. ఈనాడు ఇంకా భూలోకంలో నశించిపోతున్న ప్రజలు అనేక మంది ఉన్నారు. ఇంకా ప్రభువులు ఎరగని వారు అనేక మంది ఉన్నారు. ఇంకా అనేక దేశాలు దేవునితో తిరగలేదు. ఇంకా అనేక దేశాలు దేవుని సువార్తను వినటం లేదు. అయితే మనం ఆ దర్శనానికి తగిన వారంగా ఉండాలంటే మనం ఏమి చేయాలి అనేటువంటిది అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బికమింగ్ ద పీపుల్. దేవుడు ఏ ప్రజలుగా ఉండాలని పిలుస్తున్నాడో ఆ ప్రజలు మనకు కావలసిన వారికి ఉన్నాము. ఒక విధంగా చెప్పాలంటే మనం దేవుని ప్రజలమే, నీవు నేను దేవుని ప్రజలమే. కానీ ఇంకో విధంగా చెప్పాలంటే దేవుని ప్రజలు అవుతూ ఉన్నాము. హల్లెలూయా. దేవుని ప్రజలమే కానీ దేవుని ప్రజలు అవుతూ ఉన్నాము. దిస్ ఇస్ ఎ ప్రాసెస్. Let me take you to some scriptures in the New Testament and show you some things here, how this, hallelujah, how this prophecy has been fulfilled. Amen. ఈ ప్రవచన వాక్కు ఎలా నెరవేరిందో మనం ఒక్కసారి మనం చూద్దామా? ఒకసారి మనం అందరూ కూడా అపోస్తలుల కార్యాలకు వెళ్దాం. 11:19 నుంచి స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక అంచెదినాలు ప్రభు కార్యం చేస్తున్నాను. అంచెదినాలు ఇప్పుడు ఆరంభం అని చెప్పాను. యేసు యొక్క మొదటి రాకడతో అంచెదినాలు ఆరంభం అని చెప్పాను. అంచెదినంలో దేవుడు ఒక కార్యం చేస్తున్నాడు. ఏమిటి దేవుని యొక్క కార్యం? ఏమిటి? దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, తన కుమారుడు యేసుక్రీస్తును భూలోకానికి పంపించాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణై ఆయన ఏం చేశాడు? పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ మేడగదిలో వారందరూ కూడా కూడుకొనినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ కోసం వేచి ఉన్నారు. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అక్కడ ప్రభు వారందరూ కూడా ఒక మాట చెప్పాడు. ఏం మాట చెప్పారంటే, మీరు పరిశుద్ధాత్మ పొందినప్పుడు మీరు శక్తిని పొందుతారు, మీరు శక్తిని పొందుతారు, మీరు శక్తిని పొందుతారు. క్రైస్తవ సంఘానికి కావలసింది శక్తి, 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 శక్తి. మీరు శక్తిని పొందుతారు. మీరు శక్తిని పొందినప్పుడు మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను నాకు సాక్షులుగా ఉంటారు. దేవుడు పిలిచినటువంటి పిలుపుకు తగినట్లు ప్రజలు కావాలి. ఇక్కడ చూస్తే ఆ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, ఆ యూదులైన వారు ఏం చేస్తున్నారు? వారు ప్రభువును ఒక మాట అడుగుతున్నారు. చూడండి, మొట్టమొదటి అధ్యాయంలో వారు ఏమడుగుతున్నారో 6వ వచనంలో, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరల అనుగ్రహించదవా? వారి ఫోకస్ ఎక్కడుంది? వారి దృష్టి ఎక్కడుంది? తమ దేశం మీద ఉంది. వారి దృష్టి ఎక్కడుంది? తమ మీద ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, మీ దృష్టిని మీ దేశం మీద నుంచి మళ్లించండి, మీ దృష్టిని మీ మీద నుంచి మళ్లించండి. మీ దృష్టి మీ ఎక్కడికి రావాలి? అది ప్రజల మీదకి రానివ్వండి, నశించిపోతున్న ప్రజల మీదకి రావండి. దేవుని పిలిచినటువంటి పిలుపుకు తగిన వారంగా ఉండాలి అంటే దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సంఘము హెచ్చైనదిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దృష్టిని ఎక్కడ? మన మీద నుంచి లోకాన్ని మీదకి మళ్లించాలి. జాన్ వెస్లీ గారు చెప్పారంట, మీరెక్కడైనా నేను చనిపోయిన తర్వాత నా యొక్క స్తూపాన్ని కనుక పెడుతుంటే, నా యొక్క స్టాచ్యూని కనుక ఎక్కడ పెడుతుంటే దానిని ఎప్పుడు కూడా నేను లోకం వైపు చూస్తున్నట్టు పెట్టను, కానీ నేను సంఘం వైపు చూస్తున్నట్టు పెట్టవద్దన్నాడు. ఎందుకంటే నా మనస్సు అంతా ఎక్కడుందంటే నశించిపోతున్న లోకం మీదకు ఉంది. అందుకని ఎక్కడ పెట్టినప్పుడు కూడా లోకం వైపు చూస్తున్నట్టు పెట్టమని అంట. ప్రభు కూడా అన్నాడు, మీరు మీ వైపు కాదు మీరు చూసేది, ఎవరి వైపు చూడాలి? యెరూషలేము, యూదయ, ఇంకా తర్వాత ఏమన్నాడు? సమరయుల వైపు కూడా చూడండి. సమరయులు అంటే వీరికి వారితో సాంగత్యము లేదు. అటువంటి ప్రజల వైపు కూడా మీరు చూడండి. ప్రియమైన వారు, దేవుడు పిలిచినటువంటి ప్రజలుగా ఉండాలంటే
నశించిపోతున్నటువంటి లోకం వైపు చూడాలి. ఆ మందిరం హెచ్చుగా యెషయా చూచిన దర్శనం ఏమిటి? అది పైకి 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 ఎత్తబడుతోంది. అన్య జనులు ప్రవాహాలు వస్తున్నారంటే ఏం చేయాలి? దృష్టిని లోకం మీదకి మళ్ళించు. హాలలు ఇతని మీద అడుగుతున్నాను, నీకు ఆత్మల భారం ఉందా? నశించిపోతున్న ప్రజలను బట్టి భారం ఉందా నీకు? చూస్తాం కానీ ప్రజల వైపుకు ఎలాంటి వారి వైపు చూస్తామంటే మనలాంటి వారి కోసం చూసుకుంటున్నామండి. మనలాగా వస్త్రాలు ధరించుకునే వారి కోసం చూస్తున్నాం, మనలాగా మాట్లాడే వారి కోసం చూస్తున్నాం, మన భాష మాట్లాడే వారి కోసం చూస్తున్నాం. మనలాంటి వాళ్ళే అంతా. దేవుని యొక్క దర్శనం చూడండి, దేవుని దర్శనం అర్థం చేసుకోండి. దేవుడు ఏమన్నాడు? అంత్య దినములలో అన్య జనులు ప్రవాహము వలె. అంటే అర్థం ఏంటి? అన్యజనులు అంటే యూదులు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తమ వంటి వారు కారు అన్యజనులు. దేవుడు అన్నాడు, మీ వైపు మీరు చూసుకోవడం కాదు, మీ భాష మాట్లాడి ప్రజల వైపు చూసుకోవడం కాదు, మీ సంస్కృతి కలిగిన ప్రజల వైపు చూసుకోవడం కాదు. మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను సర్వలోకాన్ని ప్రేమిస్తున్నాను, అందుచేత మీరేం చేయాలి? సర్వలోకాన్ని చూడాలి. పరిశుద్ధాత్మ పొందారు. ఎక్కడున్నారు? ఇంకా దేవాలయంలో ఉన్నారు. ఆ దేవాలయంలో ఆరాధిస్తున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? పక్షి గూడును చెదరగొట్టినాడు. ఆ దేవాలయంలో చేశాడు. అక్కడ శ్రమ వచ్చింది యెరూషలేములో. ఆ దేవాలయం నుంచి కూడా అందరూ కూడా చెదిరిపోయారు. ఇప్పుడు దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. ఒక్కసారి మీరు చూడండి, అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 19వ వచనం. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి నీ వాక్యము బోధింపక ఫెనీకే, కుప్ర, అంతియోకయ ప్రదేశంలో సంచరించింది. కుప్రీయులు కొందరును కురేలీయులు కొందరును వారిలో ఉండి వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశ వారితో మాట్లాడుచు ప్రభు యేసుని గురించిన వర్తమానము, ప్రభు యేసుని గురించిన స్వార్త ప్రకటించాలి. ఒక గొప్ప మార్పు కలుగుతుంది. ఇక్కడ దేవుని ప్రవచనమును అనుసరించి ఒక మార్పు జరగబోతుంది. ఏమిటి ఈ మార్పు? చూడండి, ఈ ప్రజలు ఇప్పటి వరకు కూడా యూదులకు మాత్రమే స్వార్థ ప్రకటించినటువంటి వారిలో కుప్రీయులు కొందరు. కుప్ర అంటే ఈనాడు సైప్రస్, ఇంకా కురేలీలు అంటే ఈనాటి లిబియా. వారు ఎక్కడికి వచ్చారంట? అంతియోకయ వచ్చారంట. చూడండి, దేవుడు ఎటువంటి కార్యం చేస్తున్నాడు. వీరు యూదులు. అయితే వీరు ఎక్కడ వారు? కొందరు సైప్రస్ దేశం వారు, కొందరు కురేనీ అంటే లిబియా వారు. అయితే వీరు ఎక్కడి నుంచి ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. అయితే యెరూషలేము నుంచి కూడా ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు అంతియోకయ వచ్చారు. ఇక్కడ ఒక అంశాన్ని మనం నేర్చుకోవాలి. దేవుడు ఏం చేస్తున్నారంటే ప్రజలను ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ చేస్తున్నాడు ప్రజలను. ఇదివరకు మీకు గుర్తుందా? మన వాళ్ళు ముంత మసాలా చేసేవాళ్ళు. ఈ ముంత మసాలా చేస్తే ఏం చేసేవాళ్ళు? ముంత మసాలాలో మర్మాలు వేసేవాళ్ళు. ముంత మసాలాలు ఇంకేం వేసేవాడు? పచ్చిమిరపకాయలు వేసేవాడు, కొత్తిమీర వేసేవాడు, శనగపప్పు వేసేవాడు. అన్నీ వేసి మసాలా వేసి ఉల్లిపాయలు వేసి చెప్పలో ఏం చేసేవాడు? షేక్ చేసేవాడు. అంత కదిలించి నిమ్మకాయ పిండి మన చేతిలో పెడితే తింటే ఎవరేవాడు? అబ్బా భలే ఉందన్నా అనేవాడు. అవును కదా? దేవుడు కూడా చేస్తున్నాడు, ప్రపంచాన్ని కదిలిస్తున్నాడు. ఎలా కదిలిస్తున్నాడు చూడండి. కదిలించడం, కుప్రలో వారు, కురేనీలో వారు యెరూషలేము వస్తున్నారు. యెరూషలేము నుంచి వారు ఎక్కడికి వస్తున్నారు?
అంత్యోకు వస్తున్నారు, అంత్యోకులో స్వార్థ ప్రకటిస్తున్నారు. ఎవరికి స్వార్థ ప్రకటిస్తున్నారు? యూదులు కాదు స్వార్థ ప్రకటిస్తుంది. ఎవరికి ప్రకటిస్తున్నారు? హెల్లేనీయులు, గ్రీకు దేశస్తులకు. అంటే చెప్పాలంటే కొర్నేలి లాంటి వారికి స్వార్థ ప్రకటిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇతని మందు మనం ఏం చేయాలి? దేవుడు పిలిచినటువంటి ప్రజలంగా ఉండాలంటే ఏం చేయాలి? మనుషులను ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రతి మనిషి కూడా దేవుని స్వరూపంలో చేయబడ్డాడు అన్నటువంటి ఆ జ్ఞానం మనకు ఉండాలి. ఈనాడు ఒకసారి మీరు ఆలోచించండి. ఆఫ్ఘనిస్తాన్ దేశం, ఎంతోమంది ఆ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు బట్టి సుమారు 1,00,000కు పైగా ప్రజలు అమెరికా దేశానికి, ఐరోపా ఖండానికి వెళ్ళారు. ఏమిటిదంతా చూస్తే మనిషి దృష్టికి ఏమనిపిస్తుంది? ఏంటిదంతా కూడా మనిషి దృష్టిలో చూస్తే ఎందుకు వారు దేశంలో ఉండొచ్చు కదా. దేవుని దృష్టిలో చూస్తే దేవుడు ప్రపంచాన్ని షట్ చేస్తున్నాడు, దేవుడు ప్రపంచాన్ని కదిలిస్తున్నాడు, దేవుడు ఒక చోటు నుంచి ప్రజలను ఇంకో చోటకి తీసుకువెళ్తున్నాడు. హల్లెలూయా. ఆ దృక్పథం మనకు కావాలి. హల్లెలూయా. ఏం చెప్తున్నాము ఇక్కడ? ఆసియా చూసిన దర్శనం ఏమిటి? మందిరము పైకి 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 ఎత్తబడుతోంది. అన్ని జనులు వస్తున్నారు. ప్రవాహం 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 వల్ల ఉండాలి. ప్రవాహం వల్లే మనుషులు వస్తున్నారు. మనం ఆ ప్రవాహం మన జీవితాలు రావాలంటే, మన సంఘాలు రావాలంటే మనము కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఉంది ఇక్కడ. ఏమిటి పాఠము? నీ వంటి ప్రజలు మాత్రమే కాదు, నీ భాష మాట్లాడే ప్రజలు మాత్రమే కాదు, 21వ శతాబ్దంలో మనం ఏమి నేర్చుకోవాలి? హల్లెలూయా. సమస్త జనులు, సకల జనులు కూడా హల్లెలూయా దేవుని చేత పిలువబడినటువంటి వారు. మనుషుల మధ్యలో అడ్డుగోడలు తొలగిపోలేదు. ఇంకొక మాటను యెషయా చెప్తున్నాడు. ఏమిటి? మనం దీని అంతా నేర్చుకోవాల్సి ఒకటి ఏం చెప్తున్నాను? దృష్టిని నీ మీద నుంచి నశించిపోతున్న ప్రజల మీదకి మళ్ళించు. 2, కేవలం నీ వంటి ప్రజలు మాత్రమే కాదు, సకల జనులను కూడా మనిషిని మనిషిగా చూడు, దేవుని స్వరూపం చేయబడ్డ మనిషిగా చూడు. 3వది హల్లెలూయా ఏమన్నాడు? యెషయా గొప్ప దర్శనం చూశాడు. తమ కత్తులను నాగటి నక్కులుగా చేశారంటున్నాడు. కత్తులు అంటే అర్థం, కత్తులు ఏమి చేస్తాయి? అవి గాయాలు చేసేటువంటివి. తమ కత్తులను ఏం చేస్తున్నారు? నాగటి నక్కులుగా చేస్తున్నారు. అంటే ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి మనుషుల మధ్యలో సమాధానాన్ని తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. యెషయా దర్శనం చూస్తున్నాడు. ఏమిటి దర్శనం? ఇక మీద ప్రజల మధ్యలో ఏమి లేవు? కత్తులు లేవు. ప్రజల మధ్యలో ఏమి లేదు? ద్వేషము లేదు. క్రైస్తవ సంఘంలో ద్వేషము కాదు, క్రైస్తవ సంఘంలో ఉండవలసింది ప్రేమ. క్రైస్తవ సంఘం విభజించబడ్డట్టు కాదు. క్రైస్తవ సంఘంలో ఏముండాలి? సమాధానం. వాటిని నాగటి నక్కులుగా చేశారు. నాగటి నక్కులు అంటే ఏమిటి? వాటిని కత్తులను పనికి వచ్చే పనిముట్లుగా, ఏదైతే నాశనములకు పనికి వస్తుందో దానిని ఏం చేశారంట? పనికి వచ్చే పనిముట్టుగా చేశారు. హల్లెలూయా. ఎంత గొప్ప దర్శనాన్ని యెషయా చూచాడు కదా. ఈనాడు ప్రశ్న అడుగుతాను, మన నోరు ఎలా ఉంది? కత్తి వలె ఉందా? వాడిగా ఉందా? వాడిగల ఖడ్గముగా ఉందా? యెషయా అన్నాడు, దానిని మార్చు. హల్లెలూయా. దేవునికి పనికి వచ్చేది సాధనంగా మార్చు. దేవుని మాటలు మాట్లాడు. మనుషులు ప్రోత్సహించే మాటలు మాట్లాడు. హల్లెలూయా. ఈ దర్శనంలో మనం అందరం కూడా పాలి భాగస్తులు కావాలి. నేను చూడాలి, నా దినాలు నేను చూడాలి. ఏమి చూడాలి? ఆ యొక్క మందిరం ఆ పర్వత శిఖరముల మీద ఉన్నట్టు హెచ్చించబడ్డాడు నేను చూడాలి. నేను ఆశపడుతున్నాను. నువ్వు ఆశపడుతున్నావా? ఆశపడుతుంటే దృష్టిని లోకం మీదకి మళ్ళించు. లోకం మీదకి మళ్ళించు. నీ వంటి ప్రజలు మాత్రమే కాదు, నీ వంటి వారు కానటువంటి ప్రజలను కూడా నువ్వు ప్రేమించు, నువ్వు అంగీకరించు, నువ్వు చేర్చుకో. సంఘంలోకి వెళ్ళినప్పుడు ప్రతి మనిషిని కూడా దేవుని సృష్టిగా చూడు. సమాజంలో ప్రతి మనిషిని కూడా దేవుని సృష్టిగా చూడు. ప్రతి మనిషిని గౌరవించు. ప్రతి మనిషి ఈ స్వార్థను వినడానికి అర్హుడే. అలాగే
నీ కత్తి ఉంటే దాన్ని నాకటి నక్కుగా హాలలో దానిని మలుచు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయుగాక. హాలలోయ. చిన్న ప్రార్థన చేస్తాను నీకోసం. ప్రభా, వర్తమానం విన్న బిడ్డలను దీవించాడు. నీ రాజ్యం వచ్చుగాకని ప్రార్థన చేస్తున్నాము. నీ రాజ్యం వచ్చుగాకని ప్రార్థన చేస్తున్నాము. నీ ప్రజల మనస్సులో ఎక్కడైనా ద్వేషం అంటే మా తండ్రి కత్తి ఉంటే దాన్ని నాగటి నక్కుగా మార్చండి. ఆ నాలుకను వాడిగల నాలుకను మా తండ్రి నిస్సాధనంగా వాడుకోండి. నీ ప్రజలను దీవించండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ప్రభువుని ఆరాధించడానికి ప్రస్తుతం ఏ మందిరానికి కూడా వెళ్ళకపోతే మీరు మాతో వచ్చి ఆరాధించాలని చెప్పేసి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభు చేస్తున్న గొప్ప కార్యాలను మా మధ్యలో చూడండి, మీరు దీవెన పొందండి. అంత మాత్రమే కాదు, మీరు రాకపోయినప్పుడు కూడా మీకు ప్రార్థన మనవులు ఉంటే, వ్యాధులతో బాధపడుతుంటే, సమస్యలతో సతమతమవుతుంటే మీరు మీ ప్రార్థన మనవుల్ని మాకు పంపించండి. మాకు ఇక్కడ ఒక ప్రేయర్ హౌస్ ఉంది. దానిలో ప్రార్థనా వీరులు ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థన మనవులను బట్టి మా టీం వారు ప్రార్థన చేస్తారు. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించుగాక.